ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం కాస్త అంటే ఇందులో అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అక్కడ స్థానికంగా తమిళనాడులో అయితే ఒక ట్రైన్ అదుపు తప్పి పట్టాలపైన అదుపు తప్పి కింద పడిపోవడం జరిగింది. ఇందులో భాగంగా అయితే అక్కడ తక్షణమే ఎవరైతే ఆయన ట్రైన్ అది పైలట్ ఉంటారో కో పైలట్ వెంటనే అప్రమత్తం అయిపోయి ట్రైన్ అయితే మళ్ళీ ఆపడం ప్రయత్నం జరిగింది. అత్యవసర బ్రేక్ వేసి ఆ ట్రైన్ ఆపడం జరిగింది. అయితే వెంటనే అంటే పెద్ద సౌండ్ వినిపించగానే కో పైలట్ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయి ఇంకా ట్రైన్ అయితే ఆపివేయడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే చాలా ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. ప్రాణ నష్టం అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఈ ప్రమాదంతో ఒక్కసారిగా స్థానికంగా అయితే తీవ్ర కలకలం రేగిందని చెప్పుకోవాలి. పట్టాలు తప్పడం ప్రయాణికులను కూడా ఆందోళనకు గురి చేసింది. అయితే ఈ ఘటన ఎటువంటి ప్రాణ నష్టం లేకుండానే కొనసాగింది. ఇంకా రాణిపేట్ జిల్లాలోని రైల్వే మార్గం మధ్య భాగంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే అరక్కోణం నుంచి కాట్పాడికి వెళ్లే మధ్య రైల్వే పట్టాలు ఉంటాయో ఆ పట్టాలపైనే ఈ ప్యాసింజర్ రైలు అయితే పడిపోవడం జరిగింది. ఇంకా రైలు దూసుకుపోతున్న సమయంలో భారీ శబ్దం రావడంతో పైలట్ అప్రమత్తమై రైలును వెంటనే ఆపివేయడం జరిగింది. అయితే రైలులోని కొన్ని బోగీలు పట్టాలు తప్పిపోయి అయితే అదుపు తప్పి కింద పడిపోయాయి. వాటికి సంబంధించి అంటే మనము చూస్తున్నాం కదా ఓల్గా స్క్రీన్ పైన దానికి సంబంధించిన విజువల్స్ ఇవన్నీ కూడా. ఇంకా ప్రమాద సమయంలో కూడా రైలులోని ప్రయాణికులు తేలికపాటి ఆందోళనకు గురయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత పెద్ద శబ్దం రావడం అవన్నీ కూడా అక్కడ ఒక్కసారిగా వాతావరణం అంటే వాళ్ళు ప్రశాంతంగా ప్రయాణిస్తున్న టైంలో అలాంటి శబ్దం ఏర్పడడం అవన్నీ కూడా ప్రయాణికులందరినీ కూడా భయాందోళనకు గురి చేశాయని చెప్పుకోవాలి. రైల్వే సిబ్బంది కూడా వెంటనే ఆ ఘటనా స్థలానికి చేరుకొని ప్రయాణికులందరినీ కూడా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. వాళ్ళకు ఇంకా తదుపరి ట్రైన్ కూడా వేరే అంటే ప్రయాణికులందరికీ కూడా వేరే ట్రైన్ను సదుపాయం కల్పించడం కోసం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకా రైల్వే అధికారులు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అయితే స్పష్టం చేశారు. ఎట్టకేలకు పట్టాలు తప్పినటువంటి రైలు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ట్రాక్పై పెట్టడానికి చాలా సమయమే పడుతుంది. కాబట్టి ఎలాగో చాలా టైం టేకింగ్ ప్రాసెస్, అది ఎక్కువ సమయమే తీసుకుంది. ఇంకా దాని పునరుద్ధరణ పనులన్నీ కూడా వెంటనే వేగవంతంగా కొనసాగుతున్నప్పటికీ కూడా చాలా పనులు అంటే చాలా సమయం పట్టే వ్యవహారం ఇది. కాబట్టి టైం ఎక్కువగా తీసుకుంది. ఈ క్రమంలోనే ఆ ఘటన సమయంలో అక్కడ ఆ మార్గంలో అయితే ఇంకా రైళ్ల రాకపోక అంతరాయం కూడా ఏర్పడింది. దీనికి సంబంధించి ఇంకా రైళ్ల రాకపోకను కూడా కాసేపు ఆపివేయడం కూడా జరిగింది. ఈ ఘటనతో సంబంధించి అంటే ఈ ఘటనలో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను స్వల్పంగా అంతరాయం కూడా ఏర్పడింది. ఇతర మార్గాల్లో కూడా రైళ్లను మళ్లించడం కూడా జరిగింది. అయితే ఏదేమైనా కూడా ఇలాంటి ప్రమాదాలు భారతదేశంలో ఈ మధ్యకాలంలో అంటే సర్వసాధారణంగా మారిపోతున్నాయి. ఓవైపు విమాన ప్రమాదాలు కావచ్చు, మరోవైపు ఇలా ట్రైన్ ప్రమాదాలు, ఇవన్నీ నిజంగా భారతదేశ వ్యాప్తంగా కూడా అంటే ఈ ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థల్లో టెక్నికల్ సమస్యలు ఎందుకు ఇలా తలెత్తుతూ ఉన్నాయి, ఇది ఎవరి లోపము, సంస్థల లోపమా లేకపోతే ప్రభుత్వాల లోపమా అన్న కోణంలో ప్రశ్నలు అయితే వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా కూడా ప్రభుత్వాలపైన కూడా దానికి సంబంధించిన వ్యతిరేకత కూడా వ్యక్తమవుతూ ఉంది. మరి ఇలాంటి ప్రమాదాలు ఖచ్చితంగా ప్రభుత్వాలు చొరవ తీసుకొని దీనికి సంబంధించి జాగ్రత్తలు పడాల్సిందే. ప్యాసింజర్లు అంటే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో గుడ్డిగా నమ్మి వస్తూ ఉంటారు, సంస్థలను కావచ్చు లేదంటే ప్రభుత్వాలను నమ్మి గుడ్డిగా ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ నమ్మకాలను దెబ్బతీస్తూ ఉన్నారు. క్రమక్రమంగా ఇలాంటి సంస్థలు అంటే పెడచెవున పెడుతూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి. ఏదో 6 నెలలకోసారి 3 నెలలకోసారి జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా సంస్థలన్నీ కూడా పెడచెవున పెడుతూ ఉన్నాయి. టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు సాంకేతిక లోపాలను పసిగట్టలేకపోతున్నాయి. ఆ పట్టాలపైన ఏం జరుగుతుంది, పట్టాలను ఎప్పటికప్పుడు దానికి సంబంధించి వాటిని అంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా సమస్యలే. ఇలాంటి సమస్యలను పెడచెవున పెడుతూ ఉన్నాయి సంస్థలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు. ఇంకా వాళ్ళకి సంబంధించి ఎలాంటి నిధులు కేటాయించాలి, సంస్థలు ఇంకా డెవలప్ చేయాలంటే అత్యాధునికంగా ఇలాంటి ప్రయాణాలకు అంటే ఎలాంటి ఆటంకాలు కలగకుండా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీలను తీసుకురావాలి. జపాన్ లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు ఎన్ని టెక్నాలజీని వాడుకోవడం లేదు. మరి అలాంటి టెక్నాలజీని ఇంత డెవలప్డ్ కంట్రీ అని మేము అభివృద్ధి చెందుతున్నామని చెబుతూనే ఓవైపు మరి ఎందుకు ఇంత అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ వైపు మొగ్గు చూపడం లేదు? పాత టెక్నాలజీని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నట్టు? ఈ అంటే దీనివల్ల ఎవరికి నష్టం? ప్రజలకే కదా, ప్రయాణికులకే కదా నష్టం వాటిల్లేది అని చాలా వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది సోషల్ మీడియా వేదికగా అయితే. మరి ఈ వ్యవహారంలో ప్రస్తుతం అయితే ఎలాంటి ప్రాణహాని జరగలేదు. దానికి సంబంధించి రైల్వే శాఖ కూడా ఎలాంటి ప్రాణహాని జరగలేదన్నట్టయితే తెలియజేసింది.
ఎస్, మరి ఈ ఘటనకు సంబంధించి అంటే ఈ ఘటన ఇంత భయంకరంగా జరిగింది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే దీని ఎవరి తప్పిదము, ఈ రైల్వే సంస్థల తప్పిదమా లేకపోతే ప్రభుత్వం తప్పిదమా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.